ప్రభునామంలో మీ అందరికీ స్తోత్రం. దేవుని సూత్రాలు, దేవుని మాటలు కొద్దిగా. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, యాకోబు అని. ఆ యాకోబు తండ్రి ఇంట్లో పేసి పెట్టుకుని వచ్చేసాడనమాట. వచ్చి ఒక అరణ్యంలోకి వచ్చేటప్పటికి పొద్దుపోయిందన్నమాట. పొద్దుకుపోయింది. అక్కడ ఏం చేయాలో తెలియక ఏదో అక్కడ సేమలో ఏంటి ఇష్టం అంటారు కదా, అట్లా అరణ్యం ఏమీ లేవు. అక్కడ ఏం కనపడతలా. అన్ని జంతువులు ఈ అడవిలో ఏముంటాయి, అయినా అడవిలో ఏమీ కనపడకుండా అట్లా ఉంటే ఈయన ఏం చేశాడంటే, సర్లే అని ఒక రాయి ఉంటే ఆ రాయి తీసుకుని తలగడగడ పెట్టుకుని పడుకున్నాడు. పడుకుంటే ఈయనకి ఒక కళ వచ్చింది. ఆ కళ ఏం కళ, ఆకాశం నుంచి భూమికి నుచ్చును వేయబడింది అన్నమాట. నుచ్చును వేయబడింది. ఆ నుచ్చుని మీద దేవదూతలు ఎక్కుతున్నారో దిగుతున్నారో అని బైబిల్లో ఉంది. అవును, దేవదూతలు పైన పరలోకాన్ని ఉన్నారా, మనతో భూలోకాన్ని ఉన్నారా? అసలు తెలియగలుగుతుందా? దేవదూతలు భూలోకాన్ని ఉన్నారు కాబట్టి బైబిల్ తెలియబడుతుంది. నీ పాదములకు రాయికడ తగలకుండా దేవదూతలు ఎత్తుపట్టుకుంటారని వాగ్దానం ఉంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అయినా కానీ నిత్యం మీద నుంచి ఎక్కుతున్నారో దిగుతున్నారో అని ఉంది. ఎక్కుతున్నారంటే ఎక్కడి నుంచి ఎక్కుతున్నారో, భూలోకంలో ఉన్నారు కాబట్టి పైకి ఎక్కుతున్నారో కిందకి దిగుతున్నారు అన్నమాట. ఆ పైన ఆ కొన ఆకాశం అంటుకుని ఉందన్నమాట. ఆ కొన ఆకాశం అంటుకుని ఉంటే ఆ కొన పైన సింహాసనాసీనుడు అయ్యి మన యేసయ్య ఉన్నాడు అన్నమాట. దేవుడి స్తోత్రం. సింహాసన ఆసీనుడు అయ్యి ఉన్నాడు అన్నమాట. ఉంటే ఈ కళ అంతా చూశాడు యాకోబు చూసి అప్పుడు తుల్లిపల్లి ఎగిసాడు. ఇది అమ్ము, ఇక్కడ భయంకరమైన స్థలము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి అనపడదు అని అన్నాడు అన్నమాట. దేవుడి స్తోత్రం. వేరొకటి అనపడదని ఉంటే దేవుడి మందిరం అరణ్యంలో ఉంటుందా? అంటే యాకోబు చెబుతున్నాడు, నేను చూసిన దర్శనానికి నాకు భయమేసి దడబుట్టి కన్నీళ్ళు కారుస్తూ వేడుతున్నాడంట. అలా సొంత వాళ్ళు చనిపోయినప్పుడు అట్లా ఏడవలేదని చెబుతున్నాడు యాకోబు. అట్లాగే దేవుడు సన్నిధి మనతో ఉందనుకో, దానికి అదే కన్నీళ్ళు వచ్చేది. మనకి కన్నీళ్ళు రావాలి. కన్నీళ్ళు వస్తే యేసయ్య ఆత్మ మనతో ఉన్నట్టు. పైన ఏదో ఒక్కొక్కలేదో ఏడవాలని ఏడుతారు, అంతేగాని కన్ను మట్టుకు తడి ఉండదు, కన్నీరు రాదు. వాళ్ళు ఎంత ప్రయత్నించాం కానీ కన్నీరు రాదు. పెద్ద ఓ అంటారు కానీ కన్నీరు మట్టుకు రాదు. ఎందుకంటే ఆ హృదయం బండమారిపోయింది. నువ్వు ఉదయం బండమారకుండా అన్నిత్యం దేవుడి సన్నిధిలో నలగొట్టాలన్నమాట. ఎప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ నీ హృదయాన్ని మాంసం ముద్దంటి ఉదయంగా చేస్తాడు యేసయ్య.
నువ్వు దేవునిలో కనిపెట్టి ప్రార్థన చేస్తే నా హృదయాన్ని కఠినబారి హృదయాన్ని కరిగించి ప్రభువా, మాంసం ముద్దలాంటి ఉదయంగా మార్చి ప్రభువా, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రార్థన చేసే బిడ్డగా నేను మాత్రం ఉండాలి. అట్లాంటి కృప నాకు అనుగ్రహించి ప్రభువా, మీ ఆత్మ తోడించని ప్రార్థన చేసామనుకో, దేవుడు మనల్ని దినదినం ఇప్పుడు చేను ఉంది, అది దున్నుతున్నారు. ఆ మధ్య నాగలతో దున్నేవాళ్ళు దున్నారనుకో, ఒకరోజు దున్నుతారు, సాగు అవ్వదు కదా, మళ్ళీ రెండో రోజు దున్నుతారు. అట్లాగే 4-5 సార్లు దున్నుతారు. ఎందుకు? అది మెత్తన అవ్వాలని. మెత్తన అవ్వాలి, సాగు చేసి అప్పుడు ఆ మెత్తన దాంట్లో అవి బాగు చేసి అప్పుడు నాట్లు వేస్తే అప్పుడు ఫలిస్తుంది. అంతేగాని నువ్వు అప్పుడప్పుడు వచ్చేసి దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను రక్షించు, నన్ను మాంసం ముద్దలాంటి ఉదయంగా మార్చు, నన్ను అబద్ధం అని నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ ప్రార్థన చేసుకోవటమే కానీ నీ హృదయం మెత్తన అవ్వదాం. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకుంటే చాలదు. అక్కడ రోజు ప్రతిదినం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఆయనలో మనం కన్నీరు విడిచి కనిపెట్టాలి. ప్రభువా నా హృదయాన్ని మెత్తన చేయి ప్రభువా, మీకు యోగ్యంగా మార్చు అని ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మన హృదయాన్ని మాంసం ముద్దలాంటి ఉదయంగా మారుతాడు. ఆత్మ మనలో పెడతాడనమాట. దేవుడి ఆత్మ అంతా ఉందనుకో, మనకి ఆకంట ఉండదే. మనం ఎక్కడికి వెళ్ళినా జయమే వస్తుంది మనకి. దేవుడి ఆత్మ పొందుకుని ఉండాలి మనం. ఇక్కడ యాకోబు దేవుని మందిరం ఉంది ఇక్కడ అని చెప్పి అప్పుడు లెగిసి తలగడగా పెట్టుకున్న రాయి తీసి నిలవబెట్టి అక్కడ ఆ రాతి మీద నూనెసి ప్రార్థన చేశాడనమాట. నేను వెళ్ళే ప్రతి స్థలంలో నాకు అన్న వస్త్రాలు ఇచ్చి నాకు అన్నిటికీ తోడుగా ఉంటే నాకు దేవుడి పోయి ఉంటావని అక్కడ ప్రార్థన చేశాడనమాట. ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ప్రయాణం వెళ్ళి ఒక ఊరు వెళ్ళాడు. వాళ్ళ మేనమామ దగ్గరికి ఆ ఊరు వెళ్ళారన్నమాట. ఆ ఊరు చివర బావులుంటే ఆ బావి దగ్గర కూర్చుంటే అప్పుడు అక్కడ కనుక్కుంటే అప్పుడు ఇద్దరు రాహేలు లేయా గొర్రెలు తోలుకొని వచ్చారన్నమాట. ఆ బావి దగ్గరికి గొర్రెలు తోలుకొని వస్తే వాళ్ళకి అప్పుడు సాయం చేశాడనమాట. గొర్రెలకి నీళ్ళు పెట్టాడు. నీళ్ళు పెడితే అవసరం తెలియదు కదా అని వెళ్ళిపోయారు వాళ్ళు. ఇతన్ని రమ్మని చెప్పలా, థ్యాంక్స్ అని చెప్పలా, ఏం చెప్పలా, వెళ్ళిపోయేప్పటికి అక్కడికి వెళ్ళినాక తండ్రి అడిగాడు, ఏంటమ్మా పెందలో వచ్చేసారా, ఎప్పుడు ఇంత పెందలకి రారు ఏంటంటే వాళ్ళని అక్కడి నుంచి ఒక ఆయన వచ్చాడు కానా నుంచి, అతను మన గొర్రెలకి నీళ్ళు పెట్టాడు, సాయం చేశాడు, అందుకే మేము పెందలగాడి వచ్చాము అని చెప్తే మరి ఆ నీళ్ళు పెట్టిన ఆయన ఎక్కడా మరి అని అడిగితే అతను అక్కడే ఉన్నాడు, మేము వచ్చేసామంటే అతను అక్కడే ఉండమేంటి, అతను తీసుకురండి, థ్యాంక్స్ చెప్పరా, అతనికి ఇంటికి తీసుకురండి, భోజనం చేస్తాడు అని చెబితే అప్పుడు ఇద్దరు కూతురు మళ్ళీ వెళ్ళి యాకోబుని తీసుకొచ్చారు. అది తీసుకొస్తే లాబాను దగ్గరికి వచ్చినాక పరిస్థితి పెరిగింది. లాబాను నీ మేనమామని నేను అంటే అప్పుడు నీ ఇంటికాడ ఉందామని ఇచ్చాను మామ అని అంటే, సర్లే ఉండు అని చెబుతాడు లాబాను.
ఉంటూ ఊరికినే ఉంటాం ఎందుకు ఇదిగో ఈ గొర్రెలు మేపు అని గొర్రెలను అంటాడు ఇస్తాడనమాట. గొర్రెలు మేపుతాడు. గొర్రెలు మేపితే అక్కడ ఏంటంటే యాకోబు వాళ్ళ అమ్మాయిని ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, రాహేల్ని. అందగత్తి రాహేల్ని ప్రేమిస్తాడు. రాహేల్ని ఈ అమ్మాయిని నాకు ఇవ్వు అని అంటే సర్లే ఇస్తాను అని అంటే 6 నెలలు కొలువు చేయాలంటే చేస్తాను మేపుతాను అంటే 6 నెలలు గొర్రెలు మేపుతాడు అన్నమాట. 6 నెలలు అయిన తర్వాత మామ మరి నాకు పెళ్ళి చేయంటే పెళ్ళి చేస్తాను రా కంగారేముందా అని చెప్పేసి ఈ తొందరపడుతున్నాడని యాకోబు పెళ్ళి ముహూర్తం పెట్టాడు అన్నమాట. ఎప్పుడు అర్ధరాత్రి కాడ రాత్రి కాడ చేశాడు పెళ్ళి. రాత్రి కాడ చేసేటప్పటికి దేవుడి స్తోత్రం ఆ పెళ్ళట్టుగా ముసుగు పెళ్ళేసి చేశాడు అనమాట. చేసి ఎవరు చేశాడో రాహేల్ నువ్వుల లేయాన్ని ఇచ్చాడు. లేయాన్ని ఇచ్చి పెళ్ళి చేశాడు అనమాట. పోనీ యాకోబాని నాకు చూసుకోవాలా, రాహేలో కాదో అని చూసుకోవాలా. ప్రేమ పిచ్చిలో ఉన్నాడు కదా, ప్రేమించిన అమ్మాయి దొరుకుతుంది భార్యగా అని చెప్పేసి ఆ ఏరియాలో ఉండిపోయాడు అనమాట. ఉండిపోయి తాడు కట్టేసాడు. తాడు కట్టేసి తర్వాత పోనీ శోభనం చేస్తారు కదా, ఆ శోభనం చేసేటప్పుడు అని చూసుకోవాలి కదా, అప్పుడు చూడకుండా శోభనం కాడ జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత తెల్లారి నాకు చూసుకుంటే లేయ ఏంటి నువ్వు కాదుగా నా రాహేల్గా నా భార్య అంటే, కాదు నువ్వు చేసుకున్నది నన్నే అని చెప్పి లేయ అంది. దేవుని స్తోత్రం. ఇదెంతో మతలబు జరిగింది, మీ నాన్నకు అనుకుంటాను నేను అని చెప్పి లాభాన్ దగ్గరికి వెళ్ళి అడిగాడు. మామ ఇదేం పని, నువ్వు నాకు ఇదేం పని చేసావు, నేను నీ చిన్న కూతురిని రాయల్ని కదా నేను ప్రేమించింది, లేయాన్ని చేసావండి నాకు అంటే, అల్టూ మా దేశంలో ఒక పద్ధతి ఉంది, పెద్దోళ్ళకి చేయకుండా చిన్నోళ్ళకి చేయకూడదు. నువ్వేమో పెళ్ళి అని తొందర పెడుతున్నావు, మరి పెద్ద అమ్మాయి పెళ్ళి చేయలే, నువ్వు పెళ్ళి అంటున్నావు కదా, అందుకనే ఆ అమ్మాయిని నీకు ఇచ్చేసానండి. చేశానంటే చేశాను, నేను రాహేల్ని ప్రేమించాను, నువ్వు బలిపల్లి చేసామ్మా అంటే, ఇప్పుడైతే ఏమైంది, ఇంకో 6 నెలలు కొలువు చెయ్యి, ఆవిడని కానీ నీకు చేతాను అన్నాడు మాట. దేవుని స్తోత్రం. అప్పుడు 6 నెలలు మళ్ళీ చేశాడు మాట కొలువు. 6 నెలలు 6 దినాలలో అయిపోయినట్టు అయిపోయింది. 6 సంవత్సరాలు 6 దినాలు అయినట్టు అయిపోయింది మాట యాకోబుకి. ఎందుకంటే ప్రేమలో ఉన్నాడు కదా, ప్రేమ అంటే అంత పిచ్చి. ప్రేమలో ఉన్న వాళ్ళు కుర్రోళ్ళు ఇప్పుడు ఆ ఎరులో పడి ఏదైనా శతకు సిద్ధం రెడీ అయిపోతారు అన్నమాట. అట్లాగే చేశాడనమాట. అప్పుడు రాహేల్ ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే తీరా పెళ్లి చేసినాక రాహేలుకి పిల్లలు లేరు, పిల్లలు కలుగుతులా. దేవుడు లేయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తే లేయాన్ని జ్ఞాపకం చేసుకుని పిల్లల్ని ఇచ్చాడు. ఆవిడ వరుసన 4 పిల్లలకి ఉంది. 4 పిల్లలు కన్నాక ఆవిడ గర్భం కాడ ఆగిపోయింది. ఈ 4 లేక పిల్ల పడుతున్నారు కదా, రాహేలు ఏం చేసింది, నాది దాసి ఉంది కదా, ఆ దాసి ద్వారాగాడ అన్న నాకు సంతానం కలుగుద్దామని ఆ దాసిని రాహేల్తో పంపింది. ఆ బిడ్డ ఆవిడకి 2 పిల్లలు పుట్టారు. ఇవిడికి 4, లేయాకి ఆవిడకి 2, 6 అయ్యారు కదా. అప్పుడు ఈవిడ గర్భం ఆగిపోయింది కదా, లేయ గర్భం. లేయ కాడ ఆవిడ దాసిని పంపింది, నా దాసి ద్వారా సంతానం కలిగిద్దని. ఆవిడకి 2 పిల్లలు పుట్టారు. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడు
మళ్ళీ ఇలా రాహేలు గర్భవతి అయింది. అట్లాగే 12 మంది పిల్లలు పుట్టారు. ఒక ఆడపిల్ల 13 పుట్టారన్నమాట. లేయకు కానీ రాహేలుకి కానీ. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించి మందిరాన్ని ప్రేమించే బిడ్డలుగా మనం ఉండి దేవుడి ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడి వాక్యం దీవించుగాక.